నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం అయితే అశోక్ సార్ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అశోక్ సార్ నిరాహార దీక్ష అయితే ఉన్నారు. సో ఆ దీక్షలో పరంగానే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా వచ్చారు. సో మనం చూడొచ్చు అన్నమాట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. సో సార్ అయితే ఆల్రెడీ అశోక్ సార్ తో అయితే మాట్లాడారు. సో అశోక్ సార్ తో మాట్లాడారు కాబట్టి నెక్స్ట్ ఏముంది, ఏం చెప్పారు అనేది అయితే మనం అసలు తెలుసుకుందాం సార్ మాటల్లోనే. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే వచ్చారు. సో మాట్లాడదాం. సో సార్ చెప్పండి సార్, అసలు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఘోరంగా ఉందండి. కనీసం 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగ బిడ్డల ప్రతినిధి అశోక్ సార్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఇతను ప్రతిరోజు కూడా నిరుద్యోగ బిడ్డలకు మార్గదర్శిగా ఉంటూ వాళ్ళన్ని పోటీ పరీక్షల్లో నెగ్గాలని రాత్రింబవళ్ళు తపన పడే వ్యక్తి. ఇంకొక తెలంగాణ ప్రజలకు తెలియని విషయం ఏందయ్యా అంటే, ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుల్లో ఈ అశోక్ సార్ కూడా ఒకడు. ఈ నిరుద్యోగులందరూ కూడా ఒక 2, 3, 4, 5 బస్సులు తీసుకొని ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశతోని అమాయకంగా గ్రామాన్ని తిరిగిన బిడ్డలు వీళ్ళంతా కూడా. ఇవాళ వీళ్ళు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వీళ్ళు శాంతియుతంగా వాళ్ళు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మా సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతామంటే కూడా వాళ్ళని ఏదో తీవ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి ఇంట్లో నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో అమర నిరాక్ష చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే, నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసు వాళ్ళ ద్వారా మీరు ఈ అశోక్ని ఇళ్ళకెళ్ళి బయటికి పంపించండి, లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మరి ఆ రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు, రాళ్ళు వేయలేదు, ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈయన 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక విషయానికి వస్తే, ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే 9,200 గురుకుల పోస్టులు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏమాత్రం వైలేట్ చేయకుండా రిలింక్విష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే 9,200 మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న కానీ మాలాంటి వాళ్ళం ఎంతోమందిని ట్విట్టర్ వేదికగా వాళ్ళకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా 3,200 బ్యాక్లాగ్ పోస్టులట్టుగా తీసుకున్నాడు. ఆయన కడుపు చల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి. ఏంది ఆయన టార్గెట్ ఇది ముఖ్యమంత్రి గారిది? ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా డ్రామా జరగాలి, బాహుబలి సినిమా లాగా. సో అంతే, దాని తర్వాత అయిపోయింది. నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా ఆయనకు అనవసరం. ఇది పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉన్నది. అదేవిధంగా ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది. మళ్ళీ వాళ్ళందరికీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్, రీకౌన్సిలింగ్ చేసి రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్లా డిఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే 2 నిమిషాల సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది, టీచర్ పోస్టులు, డిఎస్సి పోస్టులు ఆనాడు 5,000 వేస్తే ఇదే రేవంత్ రెడ్డి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ట్వీట్ పెట్టిండు. మరి ఇవాళ వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు దానికే వస్తే 11,000 పోస్టులు వేసిండ్రు. అసలు 20,000 పోస్టులు వేయాలి, 11,000 పోస్టులు వేసిండ్రు, దాన్ని మెగా డిఎస్సి అన్నారు. బీఎడ్ చేసిన అభ్యర్థులకు ఘోరంగా అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకి ఎంత అండి? 3,000 పోస్టులు, 2,500, 2,900 పోస్టులు ఇచ్చిండ్రు. వాళ్ళు 3 నుంచి 4 లక్షల మంది ఉన్నారు. మరి బీఎడ్ కాలేజీలు ఎందుకు పెట్టిండ్రు? మరి బీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయలేనప్పుడు ఈ పుట్టగొడుగులాగా బీఎడ్ కాలేజీలో ఎందుకు పెట్టిండ్రు? అంతే డిఎడ్ఓలకు, అంతే బీఎడ్ఓలు ఏం చేయాలి? మరి డిఎడ్ఓలకు అర్లని పోని ప్రమోషన్ ఛానల్ అన్న చక్కగా ఉన్నదా అంటే 70% అంటే డిఎడ్ఓలకు, 30% బీఎడ్ఓలకు. మరి బీఎడ్ఓలు అందరూ ఏం కావాలి? సో దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి ఇంతవరకు ఏం సొల్యూషన్ ఇవ్వలే. ఇక మూడవది టెట్. తెలంగాణలో దాదాపుగా 2 లక్షల మంది నుంచి 3 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఇప్పటికి కూడా టెట్ రాయలేదు. కొంతమంది రాసిండ్రు, క్వాలిఫై కాలేదు. టెట్ డిఎస్సి 2 ఆన్లైన్ అనుకున్నప్పుడు పొద్దున టెట్ రాస్తారు, మధ్యాహ్నం డిఎస్సి రాస్తారు. ఏమున్నది? వాళ్ళకి ఒక టెస్ట్ పెడితే ఏమున్నది? అరే మీరు అధికారులు చెప్తే వాళ్ళు సొల్యూషన్ తీసుకొస్తారు, మీ గుండెలో లేదు సొల్యూషన్ తీసుకురావాలని. టెట్ ఒకసారి, డిఎస్సి ఒకసారి పెట్టండి, అయిపోతుంది.
యూ కెన్ డూ ఇట్ సైమల్టేనియస్లీ, నో బడీ స్టాపింగ్ ద గవర్నమెంట్. కానీ అది చేయడానికి ఇష్టం లేదు ముఖ్యమంత్రి గారు. సో నిరుద్యోగులు అట్లా ఒక 3 లక్షల మంది నాశనం అవుతున్నారు. ఇక తర్వాత పీఈటీ పోస్టులు పెంచలేదు. ఇంతకుముందే కృష్ణ అన్నాడు పీఈటీ పోస్టులు లేకుండా పిల్లలు ఎస్ఐలు ఎట్లయితారు, సిఐలు అవుతారు, ఆర్మీకి ఎట్లా పోతారు, ఒలింపిక్ మెడలిస్ట్ ఎట్లయితారు, కారు బర్రెలుగా గొర్రెలుగా పోతారు. ఆ బర్రెలు కాస్తున్నాం గొర్రెలు కాస్తున్నామంటే ఆ స్టేట్మెంట్ల మీద కూడా ఆ బర్రె లెక్క లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. ఆ పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. అదేవిధంగా పీఈటీ పోస్టులు పెంచలేదు. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఇంతవరకు ఎగ్జామ్ రాసిండ్రు, అతి గతి లేదు. 2 సంవత్సరాల నుంచి చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అభ్యర్థులు. ఎందుకు వాళ్ళకి ఇస్తలేరు? ఎందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తలేరు? దానికి రీజన్ లేదు గవర్నమెంట్ దగ్గర. టీఎస్పీఎస్సీని అడిగే దమ్ము లేదు. అంటే మరి ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఉన్నదా లేకపోతే తెలంగాణ లేదా? అదేవిధంగా మరి మిగతా పోస్టులు జియో 46 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరిపై ముఖ్యమంత్రికి చెప్పిండ్రు. దీనికి సొల్యూషన్ కనుక్కోండి. పోలీస్ డిపార్ట్మెంట్లో 2018లో రిక్రూట్ చేసినప్పుడు మల్టీ జోనల్ సిస్టమ్ ఉన్నది. టీఎస్ఎస్పీలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మల్టీ జోనల్ సిస్టమ్ ఉన్నది. ఇది తెలంగాణ స్పెషల్ పోలీస్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ కాదు. నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసి చెప్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ పోలీస్ కాదు, అది మల్టీ జోనల్ స్పెషల్ పోలీస్ అనేది. అట్లాంటప్పుడు మీరు ఎందుకు దానికి ఒక సొల్యూషన్ అనుకోండి, లేకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వండి. వేరే డిపార్ట్మెంట్లో అప్రాధాన్యంలో ఉన్న పోస్టులు తగ్గించి ఆ పోస్టులను పోలీస్ డిపార్ట్మెంట్కు బదలాయించి నిరుద్యోగులకు న్యాయం చేయండి. మీకు నిజంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనిపిస్తే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయలేను అనుకుంటే, నా ఫైనాన్షియల్ కండిషన్ ఒప్పుకోదు అనుకుంటే, మిగతా డిపార్ట్మెంట్లో వేస్ట్గా ఉన్న పోస్టులను రద్దు చేసి వాటిని తీసుకొచ్చి పోలీస్ శాఖకు బదలాయించండి. అది కూడా చేయొచ్చు. అదెందుకు చేయడం లేదు ముఖ్యమంత్రి గారు? సో అదేవిధంగా గ్రూప్ 1 పోస్టులు పెంచలేదు, గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు. మరి ఇలా మీరు అధికారంలోకి వచ్చిందే ఈ పోరాటం చేసి, ఆ రోజు నేను కూడా ఉన్నా. మరి ఇక్కడ పెద్దలు కోదండరామ్ గారు కూడా ఇంతవరకు రాలేదు. మరి వారు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది. సో వారికి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల నుంచి వాళ్ళకు గౌరవం ఉన్నది. దయచేసి మీరు కూడా రావాలి. అంతే తప్ప మీరు రాకపోతే ప్రభుత్వంతో మీరు మిలకతని అనుకుంటారు కోదండరామరావు గారు. దయచేసి మీరు కూడా రావాలి. అదేవిధంగా డాక్టర్ రియాజ్ గారు మొన్నటి వరకు మరి నిరుద్యోగుల కోసం పోరాడినా అన్నాడు. మరి ఎందుకు డాక్టర్ రియాజ్ గారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మరి వారు ఎందుకు రావడం లేదు? దాని గురించి కూడా ఒకసారి చూడాలి. అంటే మేధావుల మౌనం అనేది మంచిది కాదు. ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితుంది. ఎంత ఘోరం అంటే వీళ్ళని కనీసం ఇప్పటి వరకు ఒక డాక్టర్ వచ్చి చెక్ చేయలేదండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. అంటే ఏమన్నా కానీ వీళ్ళు జస్టిస్ మనకేమున్నది, మనం చేసేది చేద్దాం అన్న నిరంకుశ ధోరణే గత ప్రభుత్వాన్ని ముంచింది. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుంది మీకు కూడా, మీకు ఇంకా తొందరగా వస్తుందని చెప్పి మళ్ళీ చెప్తున్నా. అందుకొరకు అర్జెంటుగా ఈ సమస్యలన్నీ కూడా దీంట్లో 60 to 70% సమస్యలు పరిష్కరించదగ్గవే. ఒక్క పైసా ఖర్చు కాకుండా చీఫ్ మినిస్టర్ గారు ఒక 5 నిమిషాలు నాకు కాదనుకుంటే 5 సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు రాజకీయాల ఇంట్రెస్ట్ ఉంది తప్ప పరిపాలన ఇంట్రెస్ట్ లేదు. అటుప్పుడు గద్దె దిగాలి, వేరే వాళ్ళకి అప్పగించాలి. సో ఇదే నేను డిమాండ్ చేస్తున్నా. అశోక్ సార్కి ఏమైనా కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఊకోదు, ఏ పార్టీలు కూడా ఊకోవు. బహుజన్ సమాజ్ పార్టీ కాదు, బహుజన్ సమాజ్ పార్టీ ఊకోదు. ఆయన ప్రాణాలు కాపాడుకునే బాధ్యత కేవలం మా మీదనే కాదు, మొత్తం తెలంగాణ ప్రజల మీద ఉన్నది. అందుకొరకు ప్రతి చోట కూడా మేము సంఘీభావ దీక్షలు వారి కోసం చేస్తామని చెప్తూ మరొకసారి ప్రభుత్వాన్ని వీళ్ళందరి డిమాండ్లు కూడా మరి పరిష్కరించాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరుద్యోగుల సమస్యలపై, నిరుద్యోగుల డిమాండ్లపై అశోక్ గారు చేస్తున్నటువంటి దీక్షకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. ప్రభుత్వము కొద్దిగా ఆలోచన పెట్టి 5 నిమిషాలు కూర్చుంటే ఈ డిమాండ్ అని కూడా సాల్వ్ అయ్యాయి. ఇందులో ఏమి గొంతమ్మ కోరికలు ఏమీ లేవు, అన్ని న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, చెట్టు పెట్టమని అడుగుతుంది. చెట్టు పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఎక్కడైనా డిఎస్సితో పాటు చెట్టు పెట్టడం మన రాష్ట్రంలో ఉండేది సాంప్రదాయంగా. అదేవిధంగా ఇది చుట్టుపక్కల రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా చెట్టు పెట్టి చెట్టుతో పాటు డిఎస్సి పెట్టి డిఎస్సికి ఎలిజిబిలిటీ వస్తుంది. చెట్టు పాస్ అయితే తప్ప టీచర్ పోస్టులు రాయలేరు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. ఇది చిన్న డిమాండ్. విద్యాశాఖ అధికారులు వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఇది పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడం అనేది చాలా అన్యాయం. దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద ఈ 5-6 డిమాండ్, మెయిన్గా టీచర్ పోస్టుల సంఖ్య పెంచాలి. పిఆర్సీ రిపోర్టు ప్రకారం 24,700 టీచర్ పోస్టులు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలు 30,000 అని చెప్పినాయి. అదేవిధంగా మేము ఎంపీలం పార్లమెంట్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రైమరీ స్కూల్లోనే 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఎక్కడ ఏ కోణంలో చూసినా 25,000 టీచర్ పోస్టులకు తక్కువ లేవు. ఓ టీచర్ పోస్టులు లెక్కించేటప్పుడు వేగంగా తీసుకోవద్దు. ఎంతమంది ఈ 10 ఏళ్ళలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్లు వచ్చినాయి, ఎన్ని పోస్టులు క్రియేట్ అయినాయి,
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని టీచర్ పోస్టులు లెక్కించాలి. అట్లా లెక్కించకుండా గుడ్డిగా ఏదో ఇన్ని పోస్టులు భర్తీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది ఎన్నికలకు ముందు మేము మెగా డిఎస్ చేస్తామన్నది. మెగా డిఎస్ అంటే 24-25 టీచర్ పోస్టులు, 11,000 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి కాదు. ప్రతి స్కూల్లో టీచర్లు ఉండాలి, అప్పుడే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. పక్క రాష్ట్రాలు చూడండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి సబ్జెక్టు ఒక టీచర్ పెట్టారు. మన దగ్గర పంతులు లేని పాఠశాలలు జమైంది. పీఈటీ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఆర్ట్స్ క్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తలేరు. నామమాత్రంగా 100-200 ఇస్తే సరిపోదు. మొత్తం టీచర్ పోస్టులు అన్ని కేటగిరీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. గురుకుల టీచర్ పోస్టుల్లో చాలా అన్యాయం జరుగుతుంది. గురుకుల పాఠశాల టీచర్ రిక్రూట్మెంట్లో 3,000 పోస్టులు బ్యాక్లాగ్ మిగులుతాయా? ఏమైనా సిగ్గు ఉందా? ఒక్కొక్కడు 2 ఏళ్ళు మేము ఉద్యమాలు చేస్తే ఆ గురుకుల టీచర్ పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఎందుకు చేస్తాం నోటిఫికేషన్? వీళ్ళు స్టాండర్డ్ టీచరు. ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ 70-80 మార్కులు వచ్చినాయి. వాళ్ళు అందరూ హైయెస్ట్ ర్యాంక్ స్టాండర్డ్ ఉన్న టీచర్లు వాళ్ళు. కాబట్టి ఈ రిలింకిష్ పద్ధతి పాటించి వెయిటింగ్లో ఉన్న వాళ్ళందరికీ మెరిట్ మీద ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు జరిపినటువంటి ఆప్షన్ పద్ధతి లోపల రిలింకిష్ పద్ధతి పెట్టి అందరి ఒక్క పోస్టు బ్యాక్లాగ్ మిగలకుండా ఎట్లా భర్తీ చేస్తారు పోస్టులు? డిగ్రీకి అదే టెస్టు, జూనియర్ లెక్చరర్కి అదే, పీజీ టీచర్, టీజీ టీచర్కి అదే పెడతారు. ఒకటే టెస్ట్ పెట్టాలి అందరికి కలిపి. ఇప్పుడు ఐఏఎస్ ఏం చేస్తారు? ఒకే టెస్ట్ పెట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లా పోస్టులు మార్కుల మీద ఇచ్చేస్తారు. ఇక్కడ అట్లా జరపకుండా వేరు టెస్టులు జరిపి నిరుద్యోగులను దోపిడీ చేసి ఈ విధంగా పోస్టులు మిగిలిపోయేటట్టు చేశారు. దీన్ని రద్దు చేసి రిలింకిష్ పద్ధతి పెట్టి మొదట డిగ్రీ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీ టీచర్, తర్వాత డిగ్రీ టీచర్స్ ఇట్లా భర్తీ చేస్తే ఒక్క పోస్టు మిగిలేదు, అందరికీ జాబులు వస్తాయి. 10,000 జాబులు 10,000 జాబులు నిండితే స్కూల్లో స్టాండర్డ్ కూడా పెరుగుతుంది. కాబట్టి విద్యా ప్రమాణాలు పెంచకుండా పోస్టులు మిగిల్చుకుంటే ఓ 6 నెలల జీతాలు మిగిలిపోతే ఆయన కుట్ర దీని అంటున్నది. కాబట్టి వెంటనే ఈ సిస్టమ్ను మార్చాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా గ్రూప్ 2లో 1,500 పోస్టులు ఉంటే 563 భర్తీ చేస్తుంది. వెంటనే గ్రూప్ 1 పోస్టులో అన్నిటిని లెక్కించి, ఎందుకంటే 23 కొత్త జిల్లాలు వచ్చాయి, 125 మండలాలు వచ్చాయి, 125 డిఎస్పీ ఆఫీసులు వచ్చాయి, ఇంకా అనేక కొత్త ఆఫీసులు వచ్చాయి. ఈ కొత్త జిల్లాలకు పోస్టులు మంజూరు చేయలేదు ప్రభుత్వం. పాత పోస్టులతో అడ్జస్ట్ చేస్తుంది. కొత్త పోస్టులు క్రియేట్ చేసి మంజూరు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇంకా అదనంగా ఇప్పుడు ఇవి 563తో పాటు 900 ఎక్స్ట్రా వస్తాయి, వాటిని భర్తీ చేయాలి. గ్రూప్ 2లో 2,000కు పైగా పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలి. కొత్త పోస్టులకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త జిల్లాలు, కొత్త మండలాల వల్ల కొత్త పోస్టులు క్రియేట్ చేయాలి. ఆఫీసులు 23 జిల్లాల 40 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాటన్నింటికి పోస్టులు క్రియేట్ చేయి. ఇప్పుడు మేము నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరినీ కలిపి కూర్చోబెట్టి చర్చలు జరపాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. గ్రూప్ 3లో 3,000 వరకు ఉన్నాయి, గ్రూప్ 4లో 24,000 వరకు ఉన్నాయి. అదేవిధంగా అన్ని కేటగిరీ పోస్టులను పెంచి భర్తీ చేస్తేనే మీ ఎన్నికల వాగ్దానం ప్రకారం 2 లక్షలు ఎట్లా వస్తాయి? 2 లక్షలు టీచర్ పోస్టులు పెంచకుంటారా, గ్రూప్ 1 పెంచకుంటారా, గ్రూప్ 2 పెంచకుంటారా, ఎవరితో నింపుతావు? ఫస్ట్ మా గవర్నమెంట్ పాఠశాలల యొక్క స్టాండర్డ్ పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ రోజు ఇందిరా పార్క్ ధర్నాలు జరుగుతుంది 1,000 మందితో. కనిపిస్తలేదా ప్రభుత్వానికి? ఏంటిది ఇలా సమస్యలని ఆలోచించరా? ఎన్నికలప్పుడు నిరుద్యోగులు నియోజకవర్గాల్లో కాలు తీసుకొని ఇళ్ళకి తిరిగారు, ఖర్చు పెట్టుకున్నారు. ఒక అభ్యర్థి 40,000 ఖర్చు పెట్టుకున్నాడు. ఇట్లా ఒక అభ్యర్థి బండు పెట్టి కాలు పెట్టి 30,000 40,000 ఖర్చు పెట్టుకొని ఈ పార్టీని గెలిపించారు. ఈరోజు వాళ్ళని మర్చిపోయి వాళ్ళ డిమాండ్లు అరణ్య రోజున మీల్చి పట్టించుకోకపోతే మీకు అంతకంటే ఎక్కువ ఘోరం అవమానం జరుగుతుంది, ఘోర పరాజయం పాలవుతారని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం టీచర్లు, గురుకుల టీచర్లు, టెట్టు, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు ఇవన్నిటి మీద
ఓ సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించాలి. లేని పక్షంలో మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిక. ఇక్కడ అశోక్ సార్ ఇంటి ముందు అయితే బీసీ సంక్షేమ అధ్యక్షులు కూడా కొంతమంది అయితే వచ్చేసారు. అసలు వారితో మాట్లాడదాం, అసలు లోపల సిచ్యువేషన్ ఏంటి అన్న. లోపలికి అయితే మీరు వెళ్ళారా లేదా అన్న? లోపలికి మరి పోలీసుల యొక్క వాళ్ళ యొక్క నిబంధనలతోని మమ్మల్ని పోనీయకుండా అడ్డుకోవడం జరిగింది. అరే అక్కడ ఒక దీక్ష నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పి అశోక్ కుమార్ గారు తన ప్రాణ త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. 3 రోజుల నుంచి నీరు దాక అన్నం తినక మరి ఓన్లీ శ్వాసతోని ఒక గాలితోనే మరి తన జీవితాన్ని ఇలా 3 రోజులుగా నిరుద్యోగుల పక్షపాతిగా దీక్ష చేపడుతుంటే అక్కడికి పోనీయకుండా మరి పోలీసుల యొక్క అడ్డుకొని ఇవాళ మమ్మల్ని ఇక్కడ గేట్ దగ్గరనే ఆపడం జరిగింది. ఇవాళ మన అశోక్ కుమార్ గారికి ఏదైనా జరిగితే కనుక దాని ప్రతిఫలం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుందనేది చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ బీసీ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, అదేవిధంగా అన్ఎంప్లాయ్స్ మొత్తం కూడా మరి ఇవాళ అశోక్ కుమార్ గారికి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. ఇవాళ ఇదే కాదు, ఇవాళ ఒక్క అశోక్ కుమార్ని అడ్డుకోవచ్చు, 25 లక్షల మంది నిరుద్యోగులను ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేరని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నాం. మేము ఏమి అడుగుతున్నాం? గొంతమ్మల కోరికలు అడుగుతలేం, మేము ఆస్తులు అడుగుతలేం, మేము ఉద్యోగాలు అడుగుతలేం. మా ఉద్యోగాలు మాకు ఏమని అడుగుతున్నాం? మేము రాసి మెరిట్లో కష్టపడి కొట్లాడినటువంటి ఉద్యోగాలు ఇలా మెరిట్లో ఉన్న మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. కానీ ఎగ్జామ్ రాయకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగడం లేదు. ఎందుకంటే ఇవాళ ఒక డిఎల్ అదేవిధంగా హెచ్జిటి, పీజీటీ, అదేవిధంగా ఎండి, అదేవిధంగా పీఈటీ ఈ విధమైనటువంటి పై స్థాయి నుంచి కింది వరకు ఫిలప్ చేయడం వల్ల ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వేసింది 9210. మరి ఆ 9210 వేసిన నోటిఫికేషన్ కూడా సరిగ్గా ఫిలప్ చేయకపోతే అన్ని బ్యాక్లాగ్ పోతాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేపడుతుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నా. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వచ్చిన నోటిఫికేషన్లో భర్తీ చేయలేకపోతే బ్యాక్లాగ్ వేస్తే ఇక 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేస్తారని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. ఇలా 35,000 ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు. 35,000 ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి చూపండి. గత ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లకు ఇవాళ మీరు రిజల్ట్ ఇచ్చి ఇవాళ వారికి సర్టిఫికెట్లు ఇచ్చి మేము వేసామని సంకల్పం గుర్తుకుంటున్నారు. సంతోషం, చేయండి. కానీ నోటిఫికేషన్లో బ్యాక్లాగ్ కూడా బ్యాక్లాగ్ పోతే నిరుద్యోగులు ఎవరు కూడా సహించారని చెప్పి నేను ఈ సభా వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పీఈటీ ఇవాళ ఒక్కొక్క స్కూల్లో పోతే పీఈటీలు లేరు, అదేవిధంగా ఒక డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు, ఒక టైపిస్టులు లేరు, ఒక అటెండర్ లేడు, ఆఖరికి స్కాలెంజర్ బాత్రూమ్లు కడగడానికి స్కాలెంజర్ లేనటువంటి దుస్థితి ఇలా బీసీఎస్ ఎస్టీ మైనార్టీ గురుకులాలు ఉన్నాయంటే దానికి కారణం ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. గంపు వాసనతోని ఒక గొర్రెలు, బర్రెలు, పందులు పొరలాడే విధంగా హాస్టళ్లు తయారైనాయి. ఇలా సొంత భవనాలు లేవు, అద్దె కొంపలతోని ఇలా ఒక్కొక్క రూమ్లలో 10 మంది ఉండాల్సిన దగ్గర 25-30 మందిని దాంట్లో ఇరికిచ్చి పెడుతున్నారు. ఒకరి మీద అంచెలుగా ఒక్కొక్క దాంట్లో 40-50 మందిని పెట్టడం వల్ల పిల్లలకు శ్వాస ఆడక రోగాల పాలయ్యి ఇలా నాకొద్దు ఈ బీసీఎస్ ఎస్టీ గురుకులాలని చెప్పి పారిపోయే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే అన్ని గురుకులాలు సమీక్షించి అక్కడ ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు తీసి కావలసినటువంటి నోటిఫికేషన్లు మీ 2 లక్షలు వేస్తా అన్నారు కదా, వేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్లో మా వాళ్ళు ఇలా ఉత్తీర్ణులై కడుపు నిండా తిండి తింటే నిద్ర వస్తుందని చెప్పి పుస్తకాల్లో పురుగులాగా చదువుకుంటూ ఇలా సిద్ధమైనరు. ఇలా డిఈడి బీఈడి చేసినటువంటి 7 లక్షల మంది ఇలా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. టెట్ గత ప్రభుత్వంలో వేస్తే 10% కూడా పాస్ కాలేదు. అంటే ఎంత హార్డ్ వచ్చిందో ఆ పేపర్ ఆలోచన చేయండి. మరి ఇవాళ మీరు అంటున్నారు టెట్టేసి డిఎస్సి వేయండి అంటే లేదు, జూన్లోనే మేము ఎడ్యుకేషన్ టైంలోనే మేము టీచర్లను ఇవ్వాలి అని అంటున్నారు. మీకు ఇవాళ వచ్చినటువంటి ఈ తెలివి మరి గత 9-10 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా నిర్వీర్యమైన మీరు చూడలేదు లేదా? 2 నెలల కోసం ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లు ఏం కావడం లేదు. కాబట్టి టెట్ వేసిన తర్వాత డిఎస్సి ప్రకటించండి. 11,000 మీరు ఫిలప్ చేసినా కానీ మిగతా వాళ్ళు ఉద్యోగాలు రాని వాళ్ళు ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళలోనైనా చెప్పుకోవడానికి టెట్ క్వాలిఫికేషన్ అనేది చాలా కంపల్సరీ. అదేవిధంగా ఇలా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అంటే చాలా ఒక మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరు చెప్తారు? ఒక్క టీచర్ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు మొత్తం ప్రైవేటుకు కార్పొరేట్కు తొత్తుగా మారుతున్నటువంటి గత ప్రభుత్వం అని మేము కొట్లాడితే ఇవాళ మీ ప్రభుత్వం కూడా కార్పొరేట్కు తొత్తుగా వ్యవహరిస్తే మేము
నిరుద్యోగులు సాధించేది లేదు. విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్, ఒక కలెక్టర్ కావాల్సినటువంటి విద్యార్థులు ఇవాళ రౌడీలుగా, గూండాలుగా, నక్సలైట్లుగా తీర్చిదిద్దే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఉద్యోగాల కోణంలో చూడకుండా మరి భవిష్యత్తు కార్యాచరణ, పిల్లల ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసే విధంగా మీరు తీర్చిదిద్దాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. లేకపోతే లేని పక్షంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది కాదు 25 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం చలో సెక్రటరేటా లేకపోతే చలో మరి మన సీఎం హౌస్ ఇంటికా మరి పెద్ద ఎత్తున మరి అది నిరుద్యోగులు కన్నెర చేస్తే గత ప్రభుత్వం పరిస్థితి ఏమైందో మరి ఈ ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడే లేచి కాలనడకన నడుస్తుందని అంటున్నారు. కాబట్టి కాలనడకన కాదు పరిగెత్తే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అంటే అన్న ఇప్పుడు మనం చూసుకున్నా కూడా గతం నుంచి జివో 46 నుంచి కానివ్వండి, గురుకులం ఏదైతే ఉందో అది డిఎల్ కానివ్వండి, జేఎల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం చూస్తూనే ఉన్నాం కదా నిరుద్యోగుల సమస్యలు. వీళ్ళైతే తరచూ ఎలా అంటే సెక్రటేరియట్కి వెళ్ళడం జరిగింది, ప్రజా దర్బార్కి వెళ్ళారు. లేదు అని అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు కలిసినా కూడా స్టిల్ ఇప్పటికీ న్యాయం జరగట్లేదు. ఈ ఎవరైతే నిరుద్యోగులు ఇన్ కేసు అపాయింట్మెంట్లు వచ్చినా కూడా కొంతమంది ఉన్నారని చెప్పి కూడా ఇప్పుడు మనము ఎలా అని అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఉంది, కానిస్టేబుల్లో కూడా మళ్ళీ ఫైర్ ఆపరేటర్స్ కానీ వాళ్ళని కూడా హోల్డ్ చేశారు. ఇవన్నీ కూడా నిరుద్యోగ సమస్యల కిందకే వస్తున్నాయి. అసలు ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు అన్న సిచ్యువేషన్? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ ఏమన్నదంటే వచ్చి మీ 3 నెలలు అయింది, ఇంకా మాకేం అవగాహన లేదు అని అన్నారు. అందుకనే మా నిరుద్యోగులంతా ప్రతి నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చి, మంత్రులకు వినతి పత్రం ఇచ్చి సమస్యలను వాళ్ళకు గుర్తు చేశాం. అయ్యా ఇగో ఈ సమస్య ఈ నిరుద్యోగులు ఇప్పుడు బీఈడి డిఈడి విద్యార్థులు టెట్టు లేకుండా ఎగ్జామ్ డిఎస్సి పెట్టొద్దు అనేది ఒక భాగం. రెండోది ఇప్పుడు డిఎల్ జేఎల్ అది ఉంది, గురుకుల విద్యార్థులది ఉంది. గురుకుల అటువంటి టీచర్లను కూడా నీతి నిజాయితీగా మీరు వేసినటువంటి నోటిఫికేషన్లు బ్యాక్లాగ్ పోకుండా మీరు ఈ విధంగా చెయ్యండి, మీరు ఒక మెరిట్ ప్రకారంగా రిజల్ట్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని చెప్పి సూచనలు మేము ప్రతిదీ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు, కానిస్టేబుల్లో కూడా బోనఫైడ్ల మీద చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ఏ బదులు బి పడడం, బి బదులు సి పడడం, అవి కూడా పెద్ద మిస్టేక్ కోణంలో చూస్తున్నారు. అదేవిధంగా కంటి పరీక్షలు ఇవాళ చూస్తే హాస్పిటళ్లలో ఆ భూతద్దాలు లెక్క అవే సరిగా మిషన్లే సరిగా పనిచేస్తలేవు. నిరుద్యోగులు నిక్కాసంగా ఉన్నటువంటి యువకులు వాళ్ళకు కళ్ళు బాగలేవు అని చెప్పి మస్క వస్తుందని చెప్పి వాళ్ళని పక్కకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దీని మీద సరైనటువంటి చర్య తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకనే దానికోసం మీరు ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందో నిరుద్యోగులు పొట్ట కొట్టకుండా గవర్నమెంట్ మీద బురద జల్లని ప్రయత్నం కాకుండా మీ కార్యాచరణ మీరు చేపట్టాలి తప్ప మీరు నిరుద్యోగులను పొట్టగొట్టే విధంగా వీళ్ళెంత నిరక్షరాశ మళ్ళీ తర్వాత ఈ నోటిఫికేషన్ బ్యాక్లాగ్ అయితే మళ్ళీ వేస్తాపో అంటే మళ్ళీ వేయడానికి నీ జాగిరా, నీ తాత జాగిరా. నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్న నోటిఫికేషన్లను కూడా మీరు సరిగా ఫిల్అప్ చేయకపోతే మీ ప్రభుత్వం ఎందుకు అని చెప్పి, మీ ఇదే చేత కాకపోతే మీరు ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా పాలిస్తారు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. అదే విధంగా మనం చూసుకున్నా కూడా మొన్న టెట్ ఎవరైతే బిఎడ్స్ లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా విద్యార్థులు అయితే వెళ్ళి కలవడం జరిగింది. అయితే వాళ్ళ ఒకటే మాట అన్నారంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏంటిది ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోండి, మీకు ఏమైనా ఏజ్ అయిపోయిందా అని అంటున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? టెట్ వేయాలి, డిఎస్సి కంటే ముందు టెట్ వేయాలంటే అవును నెక్స్ట్ ఇంకో 2 నెలల తర్వాత డిఎస్సి తర్వాత టెట్ వేస్తాము అని అన్నారు. ఏ సిగ్గుమాలిన ప్రభుత్వం కూడా టెట్ వేయకుండా డిఎస్సి వేసిన రాష్ట్ర ప్రభుత్వం లేదు. నేను విద్యాశాఖ కూడా ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు ఐఏఎస్లు చదివి ఒక హోదాలో ఉన్నారు కాబట్టి టెట్టు లేకుండా డిఎస్సి నిర్వహించడం వల్ల నిరుద్యోగులు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకు ఆగ్రహానికి గురవుతారంటే ఇప్పుడు టెట్టు క్వాలిఫై అయితేనే నీ గవర్నమెంట్ జాబ్కు ఎలిజిబుల్, టెట్టు క్వాలిఫై అయితేనే ప్రైవేటు కాలేజీలలో స్కూళ్ళల్లో చెప్పుకోవడానికి ఒక టీచర్గా ఒక ఎలిజిబుల్ టెస్ట్ పెట్టడానికి కూడా మీకు చేత కాదు. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్కి పోవాలంటే ఏంది, ఎంసెట్ కోచింగ్, ఎంసెట్ ఎగ్జామ్ పెట్టాలి. ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత పెడతా మీరు ఇంజనీరింగ్ కాలేజీలలో జాయిన్ కాండి అని అంటారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఎవరు తీసిండ్రు ఈ జీవోని? అందుకని టెట్టు లేకుండా డిఎస్సి వేస్తే బిడ్డ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, టెట్టు లేని డిఎస్సి ఎవరైనా పెడితే ఆ జీవో తీసుకురండి. అప్పుడు మా ప్రజలు, మా నిరుద్యోగులు కూడా ఇవాళ బీఈడి డిఈడి కాలేజీలు ఎందుకు పెట్టిండ్రు? మరి ఇవాళ జూన్ జూలైలో పెట్టాలంటే
డిఎస్సి అయిపోయిన తర్వాత నువ్వు టెట్ పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అంటే కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత నీకు అన్నం పెడతాం పంచపక్ష పరమాన్నం పెడతా అన్నట్టుంది. అంటే వాడు అన్నం తినకపోవడం, వాడు అజీర్ కాకపోవడం, నీటి ఉద్యోగం రాకపోవడం, అంటే ఆ విధమైనటువంటి కోణంలో చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు అంటే ఇది నేను ముఖ్యమంత్రి గారికి తెలుసు అని అంటలేను, కానీ అధికారుల నిర్లక్ష్యం, అధికారులను కూడా ఈయన ప్రాక్షణలు చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు దీని విషయంలో సీరియస్ గా తీసుకోకుండా అధికారుల మీద పెట్టి వాళ్ళు చూసుకుంటారు కదా అని అంటే గత ప్రభుత్వానికి పట్టే పరిస్థితి ఈ గవర్నమెంట్ పట్టే ప్రమాదం ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. నా పేరు పల్లగూర్ల మోదీ రామ్దేవ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుని. మరి విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ నోటిఫికేషన్ల అవకతవకల మీద మరి అశోక్ సారు అమర్ నిరాహార దీక్ష చేస్తుంటే మరి మీ సంఘీభావం తెలవడానికి బీసీ విద్యార్థి సంఘం తరపున వచ్చిన తరుణంలో మరి పోలీసుల రాజ్యం తీసుకొచ్చిన మళ్ళీ ఈ ప్రభుత్వం ఇక్కడనే దిగ్బంధం చేసి మరి కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నా. ఇది ఈ ప్రభుత్వానికి తగున. ఇలా అశోక్ సార్ ఏమని అడుగుతున్నాడు? మీ ఆస్తులు అడుగుతలేడు, మీ అంతస్తులు అడుగుతలేడు. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? సంక్షేమంగా ప్రభుత్వం కావాలి, విద్యార్థులు కోరుకున్నటువంటి ప్రభుత్వం కావాలి, రైతులు కోరుకున్నటువంటి ప్రభుత్వం కావాలి, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి అడుగుతున్నాడు. మీరు ఒక్క ఉద్యోగం అని ఇచ్చినారా? మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డను ముద్దాడుతున్న వ్యక్తులు మీరు. గత ప్రభుత్వం ఇచ్చినట్టు దానికి మీరు ఏదో ఫోటోకి పోజ్ ఇచ్చుకుంటా చేస్తున్నారు. మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చి మీరే మరి ఆర్డర్ కాపీ ఇచ్చినది ఒక దాఖలాలు ఉన్నాయి, ఒక్కటి ఇట్లా లోవు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సీఎంకు సరిగా లేదని చెప్పి తక్షణమే మార్చుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఈ తెలంగాణ ప్రజలకు మరి రక్షణ లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇట్లా ఈ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి నిశ్చయించుకున్నాం. మరి ఈ 100 రోజుల్లో మేము ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినారు? ఇచ్చినటువంటిది తక్కువ, చెప్పుకున్నటువంటి ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం కేవలం మరి సంపన్న వర్గాల కోసమే పనిచేస్తున్నది. కాంట్రాక్ట్ బిల్లులను క్లోజ్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికే పనిచేస్తుంది తప్ప నిరుద్యోగుల పక్షాన లేదు ఈ ప్రభుత్వం. మళ్ళా నిరుద్యోగుల మీద మళ్ళా శవాల మీద పేలాలు ఏరుకదినటువంటి వ్యవస్థనే మళ్ళీ వచ్చింది. మేము ఇట్లాంటి వ్యవస్థను కోరుకోలే. మేము కోరుకున్నదల్లా ఒకటే, సంక్షేమమైనటువంటి నిరుద్యోగులు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని కోరుకున్నాం. మేము ఈ ప్రభుత్వం అనుకుంటుంది మేము గెలిచినామని. ఇవాళ నిరుద్యోగులు జబ్బన సంచేసుకొని ఊరూరు తిరిగి మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను జనాలకు వివరించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే మళ్ళీ బిచ్చ చేతికి వచ్చినది. తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి వ్యవస్థను మేము కోరుకోలే. దీనికి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటిని భర్తీ చేయాలి తక్షణమే. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఈ వ్యవస్థను సృష్టిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ పోలీస్ వ్యవస్థ ఇట్లాంటి వ్యవస్థను మేము సృష్టిస్తామంటే ఊరుకునే ప్రసక్తిని కొట్టి ఎలగొడతారు జనాలు. రానున్నటువంటి పార్లమెంట్లో ఇట్లనే చేసి ఈ ప్రభుత్వం మరి గట్టి బుద్ధి చెప్తారు జనాలు. ఇలా ఐక్యవంతమైనట్టు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు మరి ప్రతి ఒక్క పేద కుటుంబం ఇలా చైతన్యంగా ఉద్యమించడానికి సిద్ధమైనారు. ఎందుకంటే ఇలా వాళ్ళేమో కార్లు బంగ్లాలు వీటి మీద తిరుగుతారు. ఎమ్మెల్యేలకు 3-4 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టిస్తున్నారు. ఇలా సంక్షేమ హాస్టల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఇలా పందులకు అన్నట్టు ఈనమైనటువంటి పరిస్థితి. భువనగిరిలో మొన్న భవ్య వైష్ణవి మరి ఆ చావు ఇట్లాంటిదా మేము కోరుకున్నది? ఇట్లాంటి వ్యవస్థను మేము మళ్ళీ మా పిల్లల మీద శవాల మీద పేలాలు ఏరుకది ఏంటంటే కొడుకులారా ఎవరైనా సరే కొట్టేలగొట్టేటువంటి దాఖలాలు ముందల్లే ఉన్నాయి. రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి తప్పకుండా మేము బుద్ధి చెప్తాం. మరి అశోక్ సార్ ఆరోగ్యం క్షీణిస్తే మాత్రం ఇక్కడ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్క ప్రాణం పోయేటటువంటి ప్రసక్తి లేదని చెప్పి అన్ని విద్యార్థి సంఘాలు ఉద్యమించినాయి. ఎందుకంటే మన ప్రభుత్వం తెచ్చుకున్నామని అనుకున్నారు. మళ్ళా గత ప్రభుత్వం లెక్కనే చేస్తాం, దొంగలు లంగల్ లెక్క వ్యవహరిస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు సీఎం గారు తక్షణమే ఇవన్నిటి మీద మీరు ఒక కమిటీ వేసి ఒక ఐఏఎస్ నియమించి తక్షణమే ఇవన్నిటి ప్రాబ్లం నిరుద్యోగుల సమస్యలు సాల్వ్ చేయాలి. అలాగే సంక్షేమ హాస్టళ్లకు మరి సొంత భవనాలు మరి విద్యార్థులు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. లేని ఎడల మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లుకుంటే పార్లమెంట్ ఎలక్షన్లో విద్యార్థి సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఒక్కొక్క పార్లమెంట్కు మీ ప్రభుత్వానికి అపోజిట్లో 1000 నామినేషన్లు వేసే మహోన్నత కార్యక్రమం మేము తీసుకుంటాం. ఎందుకంటే మీ ప్రభుత్వం మీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము కోరుకోలేదు కాబట్టి అన్నింటిని అధ్యయనం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నా పేరు సైదుల్ గౌడ్, పీటీ టీచర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు అశోక్ అన్న 3వ రోజు అమర్ అధ్యక్ష చూద్దామని వస్తే ఇక్కడ పోలీసులు రానియట్లేరు, అడ్డుకుంటున్నారు.
మరి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమం కాదు, వ్యతిరేకంగా చేయట్లే. ఈయన ఉగ్రవాది కాదు, టెర్రరిస్ట్ కాదు. ఇట్లా నిర్బంధించి ఉంచడం వల్ల ఆరోగ్యం క్షీణించిపోతే ఇది తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అయినా మేము ప్రభుత్వం వ్యతిరేకంగా చేయట్లేం కదా. ఈరోజు విషయానికి వస్తే ప్రతి జిల్లాలో లైబ్రరీల్లో అన్ని ఇళ్లలో కూడా స్వచ్ఛందంగా వర్గాలు దీక్ష కూర్చున్నారు పిల్లలు. ఏమడుగుతున్నాం సార్ ఇందులో? ఏమన్నా కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ప్రియమైన నాయకుడు, మా అభిమాన నాయకుడు అని చెప్పేసి మేము తెచ్చుకున్నాం కదా, మేమే తెచ్చుకున్నాం కదా, ఆయన పాలన మేము కోరుకున్నాం కదా. ఎందుకు మమ్మల్ని ఈ రకంగా నిరుద్యోగుల మీద వివక్ష చూపిస్తున్నారు? ఈరోజు పోస్టులు పెంచమని చెప్పి ఒక విషయం అడిగారు. 4 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, పోస్టులు ఇప్పుడు వేసిన డిఎస్సి నోటిఫికేషన్లో పోస్టులు పెంచాలి. ఒకటి, మొన్న గురుకుల నియామకాల్లో మొత్తం అవకతవకలు జరిపినాయని తీసేసారు, ఆయన పోయిండు. కానీ అలా ఉద్యోగాలు కోల్పోయిన పిల్లల పరిస్థితి ఏంది? 4,000 మంది ఉద్యోగాలు బ్యాక్లాగ్ మిలిగేటట్టున్నాయి. 4,000 మంది ఉద్యోగాలు చేతులకు పోయినట్టే కదా. ఆయన మీద ఏ రకమైన చర్య తీసుకుంటారు? ఇలా జీవితాల భరోసా ఎవరు? ఆ విషయం ప్రభుత్వం మాట్లాడాలి కదా. అదొక విషయము. ఇలా గ్రూప్ 2, గ్రూప్ 3 యాసిస్గా మళ్ళీ అదే నోటిఫికేషన్ ఇచ్చారు. పోస్టులు పెంచాలి కదా. మీరు ముఖ్యమంత్రిగా వచ్చిందంటే మీది మీరనే చూపించాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చూపించాలి కదా ఎన్ని పోస్టులు పెంచిండు, ఏంది, అరే మెగా డిఎస్ వచ్చింది, లేకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెరిగినాయి అని చూపించాలి కదా. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఒక హెచ్జిటి పోస్టులు పెంచారు. అందులో పీఈటీ పోస్టులు కేసీఆర్ వేసినటువంటి పీఈటీ పోస్టులు ఏవైతే 164 ఉన్నాయో వాటికి ఇవాళ 17 పార్లమెంటుకి ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక 17 పోస్టులు కలిపి 182 పోస్టులు మాత్రం వేసారు. ఇవాళ 1,500 ఉన్నత పాఠశాలలకు పీఈటీ పోస్టులు లేవు, శాంక్షన్ లేదు. వాటిని శాంక్షన్ చేసి భర్తీ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది ఇప్పుడు కాదు, కేసీఆర్ కాడినప్పుడు డిమాండ్. 9 ఏళ్ళ నుంచి కేసీఆర్ మీద ఫైట్ చేసి 60 సార్లు టీఎస్పీసీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేసినాము, ప్రగతి భవన్ 10 సార్లు ముట్టడి చేసినాము, మానవ హక్కుల కమిషన్కి వెళ్ళాము. చివరికి మేము శ్మశాన వాటికి కూడా చనిపోవడం కొరకు ఎన్ని రకాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినాం. పోస్టులు పెంచమని వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళని ఓడగొట్టినాం. మీకు అవకాశం ఇచ్చినాం, మీకు గెలిపించినాం. మరి మీరు దీన్ని ఉపయోగించుకోవాలి కదా. ఇలా నిరుద్యోగులతోటే వచ్చినాం, మేము నిరుద్యోగులతోటే గెలిచినామని చెప్పి మీరు చెప్పారు. మీరు చెప్పిన వాళ్ళు నిరుద్యోగులను ఎందుకు సమీక్ష పిలవట్లేరు? నిరుద్యోగులను ఎందుకు మాట్లాడట్లేరు? నిరుద్యోగులతో అసలు ఏంది ఏసీ మీ సమస్య ఏంది? మీకు వేసినాం కదా పోస్టులు, ఎందుకు అడగట్లేరు? ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు దారితీస్తున్నారు. వాళ్ళ నెత్తి కటింగ్ కూడా విచిత్రంగా ఉంటుంది. ఆ రకంగా పెంచుకొని బడికి పోకుండా, క్రమశిక్షణ లేకుండా ఇవాళ మొబైల్ ఫోన్లకు ఎడిక్ట్ అయ్యి ఒక అశ్లీలత చూసుకుంటూ వాళ్ళతో చెడిపోతున్నారు. మరి దాన్ని ఇలా బాల్యాన్ని కరెక్ట్ మంచి ఆరోగ్యపరంగా మంచి దారిలో తీసుకొస్తేనే కదా రేపు మంచి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడేది. వాళ్ళ క్రీడలు ఉండాలి. క్రీడలు లేకపోతే పరిస్థితి ఏంది? ఈ రకంగా చెడిపోతారు. కాబట్టి క్రీడలు ఉండాలంటే పీటీ టీచర్ ఉండాలి. హై స్కూల్కే లేదు. ఒకటే అడుగుతున్నాం, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్లో నిర్ణయం తీసుకోండి. 1,500 ఉన్నత పాఠశాలలకు పీఈటీ పోస్టులు శాంక్షన్ చేసి భర్తీ చేయమని డిమాండ్ చేస్తున్నాము. ఇది వెంటనే భర్తీ జరగాలి. లేకపోతే రేపటి మా కార్యాచరణ వేరే ప్రకటించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు మేము మిమ్మల్ని ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నాం, మేము కావాలని తెచ్చుకున్నాం మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము మీకు శత్రువులం ఏమాత్రం కానే కాదు. మిమ్మల్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టుకుంది మేమే. మళ్ళీ కూర్చోబెట్టుకుంటాం మిమ్మల్ని. 9 సంవత్సరాలుగా దగాబడ్డాం మేము. 9.5 సంవత్సరాలుగా అన్యాయం అయిపోయిన మా జీవితాలు. 9 సంవత్సరాలు ఒక నియంత్రణ పాలనలో మొత్తం మేము ఎటు కాకుండా అయిపోయినాం. కాబట్టి లక్షల మంది ఉన్నాం మేము. పీటీ పొందిన 1,00,000 పైన ఉన్నాం. మాకు మీరు వేస్తారని ఇంకా విశ్వాసంతో ఉన్నాం. రేపు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ డిఎస్సీలో మాకు 1,500 పోస్టులు భర్తీ చేస్తేనే మాకు న్యాయమైనట్టు. 1,500 భర్తీ చేయలేని పక్షంలో ఒక 500 ఇస్తారా, 700 ఇస్తారా చెప్పండి. మేము ఉద్యోగ క్యాలెండర్ ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఏది ఇవ్వకుండా మీరంతా మీరు మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మా పిల్లల్లో అందరికీ చాలా అసంతృప్తి గురవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నది. మీరు దయచేసి ఒక సమీక్ష నిరుద్యోగులతో సమీక్ష ఏర్పాటు చేయండి. ఈ చిన్న విషయాలు సార్ ఇవి. మరి మీకు సలహా ఇచ్చే వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ముఖ్యమంత్రి గారు మంచి సలహా ఇవ్వండి. మాత్రం నిరుద్యోగులతో సమీక్ష ఏర్పాటు చేయండి. అదేవిధంగా అశోక్ అన్న గారు 3వ రోజు కూర్చుంటున్నారు. ఆరోగ్యం కూడా విషమించే పరిస్థితి ఉంటుంది. ఒక ఎవరిని రోజు చేయట్లేరు. కనీసం ఏం జరుగుతుంది చూడడానికి మందలించడానికి కూడా మమ్మల్ని ఇవ్వనియట్లేరు. ఒక డాక్టర్ లేడు, ఎవరు లేరు. కాబట్టి తొందరగా అన్నని దీక్ష విరింపజేసి మీరు ఒక డిమాండ్లు ప్రభుత్వం ఖజానాకు నష్టం ఏది కాదు, కొత్త ఖజానా మీద భారం పడేది కాదు, ఏది కాదు.
ఇప్పుడు ప్రభుత్వం మీదకే వస్తుంది ప్రభుత్వం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం తమ ఛానల్ని. సో ఇక్కడైతే ఒక స్టూడెంట్ అయితే ఉన్నారు, సార్తో పాటు ఫస్ట్ డే అయితే కూర్చున్నారు, ఆయన కూడా నిరాహార దీక్షకు సాయంత్రం అయితే మాట్లాడు. సో చెప్పండి, అసలు మీరు నిరాహార దీక్ష చేద్దామని ఎందుకు డిసైడ్ అయ్యారు? రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది నిరుద్యోగ సమస్య. విద్యార్థులు గత 10 ఏళ్ళుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి గత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానూ పట్టించుకోలేదు విద్యార్థులను. మరి ఇప్పుడైనా కొట్లాడుకొని తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో ప్రజాప్రభుత్వంలో మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి విద్యార్థులు ఆకాంక్షించినా కానీ వాళ్ళ యొక్క ఆలోచనలకు చాలా దూరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మాకెంతో బాధను కలిగిస్తుంది. మరి నేడు ఇది అశోక్ సార్ చేపట్టినటువంటి ఈ యొక్క దీక్ష ఈరోజు 3వ రోజు. సార్ యొక్క ఆరోగ్యం కూడా పరిస్థితి కూడా బాగాలేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ సమస్యలు ఏమున్నా సరే మరి వీటన్నింటినీ తొందరగా తక్షణమే ఏదైనా నిర్ణయం తీసుకొని మరి సార్కి నేరుగా ఫోన్ చేసి మరి వాళ్ళు చేపట్టేటటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ తొందరగా చేపట్టి నిరుద్యోగులకు పొట్టగొట్టకుండా వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఏవైతే గ్రూప్ 2 పోస్టులు 2000 పోస్టులు పెంచే దిశగా, మరి గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచే దిశగా, గ్రూప్ 1 పోస్టులు 750 పెంచే దిశగా, పీఈటీ పోస్టులు 1676 పెంచే దిశగా, ఇవన్నీ ఆలోచించి టెట్ వేసే దిశగా మెగా డిఎస్సి అన్నారు, 11,000 వేసిరు. ఇది అన్యాయం అండి. మెగా డిఎస్సిలో 25,000 పోస్టులు పైగా ఉన్నాయి, అవి కూడా వేయాలని చెప్పేసి కాస్త లేట్ అయినా సరే మేము ఆగుతాం. మేము ఇప్పటికే 10 ఏళ్ళు ఆగినాం, ఇంకో 6 నెలలు ఆగలేమా? మీరు ఇంత తొందరగా ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఇట్లా చేయడం చాలా దుర్మార్గం అండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, నేను రేవంత్ రెడ్డి గారి విలేజ్కి 4 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన నా ఊరు పోల్కంపల్లి, నా పేరు మీసాల రాజు. కొండారెడ్డిపల్లి పక్కనే మా ఊరికి రావాలంటే కొండారెడ్డిపల్లి దాటి రావాలి, రేవంత్ రెడ్డి గారు ఊరు అది. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇట్టి విషయాన్ని తక్షణమే ఏదైతే మాకు అన్యాయం జరుగుతుందో మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. అశోక్ సార్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు, వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. అన్న మీరు చూసొచ్చారా అన్న పైన ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అనేది? ఆల్రెడీ మొదటి రోజు నేను ఆల్రెడీ దీక్షలోనే కూర్చున్నాను. కాకపోతే పోలీస్ వాళ్ళు అనుమతించకపోవడంతో సార్ కూడా చెప్పిండు కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేస్తే మొదటి రోజు నేను విరమించడం జరిగింది. సో తక్షణమే ఈ విషయం మాత్రం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరూ మరి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మాత్రం అర్థమవుతుంది. కనీసం సార్కి అయితే హెల్త్ చెకప్ కూడా చేయనీయట్లేదు. అంటే డాక్టర్స్ని కూడా ఇక్కడ లోపలికి ఎలా చేయట్లేదు. అసలు అలానే కాదు, అసలు సార్ని చూడడానికి కూడా ఎలా చేయనీయకుండా చేసేసారు. ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఇలానే ఉంది. పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఏమో అనేది మాత్రం ఇంకా మనం చూడాల్సి ఉంది.